శ్లోకము 38 కచ్చిన్నో భయవిభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. అర్జునుడు తన సందేహాన్ని ఇంకా స్పష్టంగా చెబుతున్నాడు. అలాంటివాడు రెండింటినీ కోల్పోయి ఆకాశంలో నుంచి తెగిపోయిన మేఘంలా నశించిపోతాడా? ఇది ఎంత భయంకరమైన ప్రశ్నో గమనించండి. ఈ రోజు కూడా మనలో చాలా మందికి ఇదే భయం ఉంటుంది. ప్రపంచాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాం. భగవంతునిలో పూర్తిగా లీనమవ్వలేకపోతున్నాం. మధ్యలో వేలాడుతున్నాం అనిపిస్తుంది. అర్జునుడు అడుగుతున్నది ఒకటే. ఆధ్యాత్మిక మార్గంలో మధ్యలో ఆగిపోయినవాడు నష్టపోతాడా? అతడికి ఆశ లేదేనా?